హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో వీడియోస్ అయితే చేస్తున్నాం. 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి పార్ట్ 2కి అయితే మనం వచ్చాం. ఈ పార్ట్ 2లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈ ప్రాబ్లమ్స్ 10th క్లాస్కి మాత్రమే కాకుండా ఫర్దర్గా +1 +2 గ్రేడ్స్లో కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇంటర్మీడియట్లో కూడా ఇవి బాగా ఉపయోగపడేటువంటి ప్రాబ్లమ్స్. సో ఎవరు మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సొల్యూషన్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఈక్వేషన్లో ఎక్స్ బదులు ఏ నెంబర్ పెడితే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో ఆ నెంబర్ని మనం ఏమంటాం? సొల్యూషన్ అంటాం. దాన్ని రూట్ అని కూడా అంటాము. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ 2x² - 5x + 3 = 0. దీంట్లో ఎక్స్ కోఫిషియంట్ ఎంతో చూసుకోవాలి. ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ -5 ఉంది. సో -5ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే -5 రావాలి, ఇంటూ చేస్తే 2 × 3 = 6 రావాలి. సో అంటే నేను ఇక్కడ -3 -2 అని రాస్తాను. -3 -2 ఇద్దరిని యాడ్ చేస్తే కనుక -5 వస్తుంది, ఇంటూ చేస్తే -, ప్లస్ 3 × 2 = 6 అయితే వస్తుంది. సో ఇప్పుడు 2x² - 3x - 2x + 3 = 0. సో ఇక్కడ రెండింటిలోంచి ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తే ఇక్కడ 2x ఉంటుంది. 3x లోంచి x వెళ్ళిపోతే -3 ఉంటుంది. ఇద్దరిలోంచి -1 కామన్ తీస్తే సో మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. 1 టేబుల్లో 3 టైమ్స్ అనమాట. సో రెండు టర్మ్స్ నుంచి 2x - 3 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -1 మిగులుతుంది. అంటే 2x - 3 0 అయింది అనుకోండి. 2x = -3 అయితే +3, 2 ఇంటూ చేస్తుంది, ఎంత డివైడ్ చేస్తుంది అంటే x = 3/2. అలాగే x - 1 0 అయితే -1 అటు వెళ్తే +1 అవుతుంది. దేర్ఫోర్ రూట్స్ మనకు కావాల్సిన రూట్స్ ఏమవుతాయంటే కనుక x = 3/2, 1 అనేవి రెండు రూట్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 4. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఇచ్చారు. 6x² - x - 2 = 0. ఎక్స్ కోఫిషియంట్ ఎంత? ఇక్కడ -1. -1ని స్ప్లిట్ చేయాలి. యాడ్ చేస్తే -1 రావాలి, ఇంటూ చేస్తే 6 × -2 -12 రావాలి. అంటే -4 + 3 అని రాస్తాను. -4 + 3 అంటే మైనస్ చేస్తే -1 వస్తుంది. -, ప్లస్ -4 × 3 = 12 అవుతుంది అనమాట. సో ఇక్కడ 6x² - 4x + 3x - 2 = 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీస్తాను, x కూడా కామన్ తీస్తాను. 2 టేబుల్లో 6 3 టైమ్స్. x² నుంచి x కామన్ వెళ్ళిపోతే ఇంకా x ఉంటుంది. x కామన్ వచ్చేసింది. 2 టేబుల్లో 4 2 టైమ్స్ కాబట్టి -2. ఇద్దరి నుంచి ఇక్కడ 1 కామన్ తీస్తే 3x - 2 = 0. సో ఇప్పుడు 3x - 2 కామన్ తీసేస్తే ఇక్కడ 2x + 1 = 0 అవుతుంది. 3x - 2 0 అయితే 3x = -2 వెళ్తే +2 అవుతుంది. x = 3 ఇంటూ చేస్తున్న డెల్టా డివైడ్ చేస్తే x = 2/3. అలాగే 2x + 1 0 అయితే +1 డెల్టా -1 అవుతుంది. x = -1/2. దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయంటే కనుక x = 2/3 అనేది ఒక రూట్ అవుతుంది, -1/2 ఒక రూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 5. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఇచ్చారు. ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాను. 3x² - 2√6x + 2 = 0. ఈ మధ్యలో x కోఫిషియంట్ -2√6ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. యాడ్ చేస్తే -2√6 రావాలి, ఇంటూ చేస్తే 3 × 2 = 6 రావాలి. అంటే నేను -√6 అని రాస్తాను. -, ప్లస్ √6 × √6 ఎంత అంటే √6² అంటే 6 అవుతుంది. అంటే ఇక్కడ 3x² - √6x -√6x + 2 = 0. ఈ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తాను, √3 కూడా కామన్ తీస్తాను. 3 లోంచి √3 కామన్ పోతే ఇంకా √3x ఉంటుంది. ఇక్కడ √3 కామన్ వెళ్ళిపోయింది అంటే ఇంకా ఇక్కడ √2 ఉంటుంది. x కూడా కామన్ వెళ్ళిపోయింది కూడా రాయక్కర్లేదు. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి -√2 కామన్ తీస్తాను. √6ని √3 × √2 అని రాయొచ్చు. √2 కామన్ వెళ్ళిపోతే √3x. సో ప్లస్ మైనస్ కామన్ వెళ్ళిపోతే ప్లస్లో ఇక్కడ మైనస్ ఉంటుంది. 2 లోంచి √2 కామన్ వెళ్ళిపోతే ఇంకా √2 ఉంటుంది. సో ఓవరాల్గా 2 టర్మ్స్ నుంచి √3x - √2 కామన్ తీసేస్తే ఇక్కడ √3x మిగిలింది, ఇక్కడ కూడా -√2 మిగిలింది. సో అంటే -√3x - √2 0 అయితే కనుక
రూట్ 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2 డెల్టా ప్లస్ రూట్ 2 x ఈక్వల్ టు రూట్ 2 బై రూట్ 3. సేమ్ అలాగే రెండో బ్రాకెట్లో కూడా సేమ్ అదే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. రూట్ 3x మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రూట్ 3x ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. సో x ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 బై రూట్ 3. సో దేర్ ఫోర్ రూట్స్ ఆర్ ఓవరాల్గా రూట్ కంబైన్డ్గా రాయొచ్చు. x ఈక్వల్ టు రూట్ 2 బై 3 కామా రూట్ 2 బై 3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ప్రేయర్ హాల్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 4.1. 4.1లో డిస్కస్ చేసిన ప్రేయర్ హాల్ యొక్క డైమెన్షన్స్ అడిగాడు. వాడు ఏమడిగాడంటే ద లెంత్ ఈజ్ ట్వైస్ ఆఫ్ 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెత్ అని అడిగాడు. బ్రెత్ x అనుకుంటే సో లెంత్ ఏమవుద్దంటే బ్రెత్ ని ట్వైస్ చేసి 1 యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ప్రేయర్ హాల్ యొక్క ఏరియా 300 మీటర్ స్క్వేర్ అయితే డైమెన్షన్స్ కనుక్కోవాలి మనం ఇక్కడ. సో బ్రెత్ b ఈజ్ ఈక్వల్ x అనుకుంటాను. లెంత్ l ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2x ప్లస్ 1 అవుతుంది. ఏరియా ఎంత ఇచ్చారు 300 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. ఏరియా అంటే ఏంటి లెంత్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 300 అంటే 2x ప్లస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 300. x ఇంటూ చేసాను 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x 1x ప్లస్ 300 ఇటు వెళ్తే మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x ముందు కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఉంది. 1 స్ప్లిట్ చేయాలి. యాడ్ చేస్తే 1 రావాలి. ఇంటూ చేస్తే 2 ఇంటూ మైనస్ 300 అంటే మైనస్ 600 రావాలి. మైనస్ 600 రావాలంటే 25 మైనస్ 24 అని రాస్తాను. ప్లస్ ఇంటూ మైనస్ 25 ఇంటూ 24 అంటే ఎంత అవుతుందంటే 600 అవుతుంది. అంటే ఇప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 25x మైనస్ 24x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను ఈ 2 టర్మ్స్ నుంచి 2x కామన్ చేస్తాను. ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ మైనస్ 12. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి 25 కామన్ చేస్తాను. ఇక్కడ x ఉంటుంది. 25 టేబుల్ 300లో 12 టైమ్స్ అనమాట. సో రెండింటిలోంచి x మైనస్ 12 కామన్ తీస్తే ఇక్కడ 2x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x మైనస్ 12 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 వాడు వెళ్తే ప్లస్ 12 అవుతుంది. ఇక్కడ 2x ప్లస్ 25 0 అయితే ప్లస్ 25 వాడు వెళ్తే మైనస్ 25 అవుతుంది. x ఈక్వల్ టు 2 ఇంటూ చేస్తే మైనస్ 12.5. సో ఆన్సర్ ఎప్పుడు కూడా మనకి మన లెంత్లో బ్రెత్ ఎప్పుడు కూడా మైనస్లో ఉండదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 12 అనేది తీసుకుంటాం. సో x 12 అంటే దేర్ ఫోర్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్ అవుతుంది. సో లెంత్ ఎంత అవుతుందంటే కనుక 2x ప్లస్ 1 కాబట్టి 2 ఇంటూ 12 ప్లస్ 1 అంటే 24 ప్లస్ 1 అంటే 25 మీటర్స్ అవుతుంది. సో బ్రెత్ ఏమో 12 మీటర్స్, లెంత్ ఏమో 25 మీటర్స్. ఇంటూ చేసి చూడండి 12 25 సార్ ఎంత అంటే కనుక 300 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద రూట్స్ అని అడిగారు. ఇచ్చిన ఈక్వేషన్ అర్థం x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కోషియంట్ ఎంత అంటే కనుక ఇక్కడ -3 రెండు పార్ట్లు చేయాలి. యాడ్ చేస్తే -3 రావాలి. ఇంటూ చేస్తే 1 ఇంటూ -10 రావాలి. అంటే నేను ఇక్కడ -5 ప్లస్ 2 అని రాస్తాను. -5 నుంచి 2 తీసేస్తే -3 వస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ 5 2 = 10 -10 సరిపోయింది. అంటే ఇప్పుడు -3x నేను -5x ప్లస్ 2x అని స్ప్లిట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తాను. ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ x పోతే 5 ఉంటుంది. సెకండ్ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీస్తే ఇక్కడ x 2 టేబుల్లో 10 5 టైమ్స్ కాబట్టి ఇలా వచ్చింది. రెండు టర్మ్స్ నుంచి x - 5 కామన్ తీసేస్తే ఇక్కడ x మిగులుతుంది. సెకండ్ టర్మ్లో +2 మిగిలింది. x - 5 0 అయితే -5 వెళ్తే +5 అవుతుంది. ఓకేనా. x + 2 0 అయితే +2 వెళ్తే -2 అవుతుంది. దేర్ ఫోర్ రూట్స్ ఏమేమి అవుతాయండి మనకి x = 5 ఒక రూట్ అవుతుంది, -2 ఒక రూట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ 2x² + x - 6 = 0. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉందంటే 1 ఉంది. 1 ని 2 పార్ట్స్ చేయాలి. యాడ్ చేస్తే 1 రావాలి. ఇంటూ చేస్తే 6 2 = 12 -12 రావాలి. అంటే మనం ఇక్కడ 4 - 3 అని అర్థం. 4 లోంచి 3 తీస్తే 1 ప్లస్ ఇంటూ మైనస్ 4 3 = 12 అవుతుంది. అంటే ఇక్కడ x ని నేను 4x - 3x అని రాస్తాను.
ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2x కామన్ తీస్తే ఇక్కడ x కామన్ వెళ్ళిపోయింది, 2 కామన్ వెళ్ళిపోయింది, ఇంకా x మిగులుతుంది. సెకండ్ టర్మ్ నుంచి x కామన్ వెళ్ళిపోయింది, 2 టేబుల్లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి -3 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, మైనస్ కామన్ వెళ్ళిపోతే ప్లస్, 3 టేబుల్ 6లో 2 టైమ్స్ అనమాట. సో ఇక్కడ x + 2 కామన్ తీసేస్తే కనుక ఇక్కడ 2x - 3 = 0 అవుతుంది. x + 2 0 అయితే కనుక +3 అటు వెళ్తే +2 అటు వెళ్తే -2 అవుతుంది. అదే 2x - 3 0 అయితే 2x = -3 వెళ్తే +3, x 2 ఇంటూ చేస్తుంది, వెళ్తే డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయంటే కనుక x -2 ఒక రూట్ అవుతుంది, 3/2 కూడా ఒక రూట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. √2x² + 7x + 5√2 = 0. మిడిల్ నెంబర్ ఇక్కడ 7 ఉంది. ఫ్రంట్ లాస్ట్ నెంబర్స్ ని ఇంటూ చేస్తే -√2 ఎంత 2 అవుతుంది. 5 2 = 10 అనమాట. ఇంటూ చేస్తే 10 రావాలి, యాడ్ చేస్తే 7 రావాలి. సో 7 నేను 5 2 అని రాస్తాను. యాడ్ చేస్తే 7 5 2 = 10 అనమాట. √2x² + 5x + 2x + 5√2 = 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తాం. √2x మిగులుతుంది, x కామన్ వెళ్ళిపోతే 5 ఉంటుంది. సెకండ్ 2 టర్మ్స్ నుంచి √2 కామన్ తీస్తాను. 2లో √2 కామన్ వెళ్ళిపోతే ఇంకా √2x ఉంటుంది, √2 వెళ్ళిపోతే ఇంకా 5 ఉంటుంది. సో 2 టర్మ్స్ నుంచి నేను √2x + 5 కామన్ తీస్తాను. ఫస్ట్ టర్మ్లో x, సెకండ్ టర్మ్లో √2 ఉంటుంది. అంటే అప్పుడు √2x + 5 = 0 అయిందనుకోండి. +5 అటు వెళ్తే -5. సో √2 ఇంటూ చేస్తుంది, వెళ్తే కనుక ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. అలాగే x + √2 0 అయిందనుకోండి, +√2 వెళ్తే ఏమైంది, -√2 అవుతుంది. దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయంటే కనుక x -5/√2 ఒక రూట్ అవుతుంది, -√2 కూడా ఒక రూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 2x² - x + 1/8 = 0. ఇది ఇచ్చిన ఈక్వేషన్. ఇక్కడ 1/8 ఉంది కాబట్టి 2ని 1/8ని ఇంటూ చేస్తే ఎంత అవుతుందంటే కనుక 1/4 అవుతుంది. ఇదంతా కష్టం కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేస్తాను. ముందు 8 ఇంటూ చేసేస్తాను ప్రతి నెంబర్ని బై 8. 8 0s are 0. ఓకేనా. 8 ఏదో ఎల్సిఎం పెట్టాను. 16x² - 8x + 1 = 0. సో మిడిల్లో -8 ఉంది. -8ని 2 పార్ట్లు చేయాలి. యాడ్ చేస్తే -8 రావాలి, ఇంటూ చేస్తే 16 1 = 16 రావాలి. అంటే నేను ఇప్పుడు -4 -4 అని రాస్తాను. ఇద్దరిని యాడ్ చేస్తే -8, - ఇంటూ - ప్లస్ 4 4 = 16. అంటే ఇప్పుడు 16x² - 4x - 4x + 1 = 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 4x కామన్ తీస్తాను. ఇక్కడ 4 టేబుల్లో 16 4 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 2 x నుంచి ఒక x వెళ్ళిపోతే ఇంక x ఉంటుంది. 4x కామన్ వెళ్ళిపోతే -1. ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి -1 కామన్ తీస్తే ఇక్కడ 4x + 1 కాస్త -1 అవుతుంది. 2 టర్మ్స్ నుంచి ఇప్పుడు 4x - 1 కామన్ తీస్తే ఇక్కడ 4x మిగులుతుంది, ఇక్కడ -1 మిగులుతుంది. 4x - 1 0 అయితే 4x = -1 అటు వెళ్తే +1. 4 ఇంటూ చేస్తుంది, వెళ్తే డివైడ్ చేస్తుంది 1/4. అలాగే 4x - 1 0 అయితే 4x = 1. x అంటే ఎంత అంటే 1/4. దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయంటే 2 రూట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. x = 1/4 ఒక రూటు, ఇంకో 1/4 కూడా ఒక రూట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. 100x² - 20x + 1 = 0. -20ని 2 పార్ట్స్గా చేయాలి. యాడ్ చేస్తే -20 రావాలి, ఇంటూ చేస్తే 100 × 1 100 రావాలి. -10 -10 ఇంటూ చేస్తే -× ప్లస్ 10 10 = 100 అవుతుంది. అంటే ఇప్పుడు 100x² - 10x - 10x + 1 = 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 10x కామన్ తీస్తాను. 10 టేబుల్లో 100 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x² x వెళ్ళిపోతే ఇంక x ఉంటుంది. ఇక్కడ 10x కామన్ వెళ్ళిపోతే -1. నెక్స్ట్ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -1 కామన్ తీస్తే ఇక్కడ 10x, ఇక్కడ -1 = 0. 2 టర్మ్స్ నుంచి 10x - 1 కామన్ తీసేస్తే ఇక్కడ కూడా 10x - 1 = 0 అవుతుంది. 10x - 1 0 అయితే 10x = -1 అటు వెళ్తే +1, x = 1/10 అవుతుంది. అలాగే 10x - 1 0 అయితే 10x = 1 అవుతుంది, x = 1/10 అవుతుంది. దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయంటే కనుక మనకి ఇక్కడ x = 1/10, 1/10. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. సాల్వ్ ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో ఇచ్చిన ప్రాబ్లమ్స్, అది మార్బుల్ సమ్స్ అది చేసాం కదా.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేసాం. వాటిని ఇప్పుడు సాల్వ్ చేయమంటున్నారు ఇక్కడ. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 సమ్స్ ఉన్నాయి. ఆ 2 సమ్స్ కి సంబంధించిన ఈక్వేషన్స్ అయితే ఇక్కడ రాసేసాను మీకు నేను. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. -45 2 టర్మ్స్ కింద డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే -45 రావాలి. ఇంటూ చేస్తే 1 × 324 రావాలి. -39 -6 అని రాస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 9 6 = 54 4 5 6 3 = 18 + 5 ఎంత అంటే కనుక 19 39 6 = 5 18 + 6 24. సో 36 × 9 అని చూద్దాం. 36 9 6 = 54 4 5 9 3 = 27 + 5 ఎంత అంటే కనుక 32. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని -45ని -36x -9x అని అయితే రాసేస్తాను. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తే x -36, సెకండ్ 2 టర్మ్స్ నుంచి -9 కామన్ తీస్తే x -36 అవుతుంది. అంటే x -36 కామన్ తీసేస్తే ఇక్కడ x ఇక్కడ -9 మిగిలింది. x -36 0 అయితే -36 అడిగితే +36, x -9 0 అంటే x = 9 అవుతుంది. దేర్ఫోర్ మనకు అడిగినటువంటి రూట్స్ ఏంటంటే x = 36 ఒక రూట్ 9 ఒక రూట్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x² - 55x + 750 = 0. -55 రెండు పార్ట్స్ గా డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే -55 రావాలి. ఇంటూ చేస్తే 1 × 750 అని రావాలి. -25 -30 అని రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 25 775 అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు మనం -25x -30x అని రాస్తాం. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తే ఇక్కడ x -25, లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -30 కామన్ తీస్తే x -25 అవుతుంది. మైనస్ కామన్ వెళ్ళిపోతే ఇక్కడ ప్లస్ నుంచి మైనస్ ఉంటుంది. 30 టేబుల్ 750లో 25 టైమ్స్ అనమాట. సో x -25 కామన్ తీసేస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -30 మిగులుతుంది. x -25 = 0 చేస్తే x = 25 అవుతుంది. x -30 = 0 చేస్తే x = 30 అవుతుంది. ఓకేనా. దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయండి? x = 25, 30 అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సైజ్ 4.2లో థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద 2 numbers whose sum is 27 and product is 182 అని అడిగారు. సో మనకి సమ్ ఈస్ 27 అన్నారు కాబట్టి ఒక నెంబర్ని x అనుకుంటే ఇంకో నెంబర్ 27 - x అవుతుంది. ప్రొడక్ట్ ఎంత ఇచ్చారు? 182 అంటే x × 27 - x = 182. ఇప్పుడు x ఎంత, 27 - x ఎంత అనేది కనుక్కోవాలి. సో ఇంటూ చేస్తున్నాను. 27 × x 27x ప్లస్ ఇంటూ మైనస్ x × x x² = 182. -x² అటు వెళ్తే +x² ప్లస్ 27x అటు వెళ్తే -27x. ఇటువైపు 0 వస్తుంది. ఆ 0ని నేను అటు రాశాను. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ x కోఎఫిషియంట్ -27 ఉంది. -27ని స్ప్లిట్ చేయాలి. యాడ్ చేస్తే -27 రావాలి. ఇంటూ చేస్తే 1 × 182 రావాలి. అంటే -13 -14 గా డివైడ్ చేశాను. ఈ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీసాం. ఇక్కడ x ఉంది, ఇక్కడ -13. వెనకాల 2 టర్మ్స్ నుంచి -14 కామన్ తీసాం. ఇక్కడ x ప్లస్ నుంచి మైనస్ కామన్ ఇస్తే ఇంకా మైనస్ ఉంటుంది. 14 టేబుల్ ఇందులో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రెండు చోట్ల నుంచి x -13 కామన్ తీస్తే ఇక్కడ x ఇక్కడ -14 అంటే x -13 0 అయితే కనుక అప్పుడు x = -13 ఇటు వెళ్తే +13. x -14 0 అయితే x = -14 ఇటు వెళ్తే +14. సో x 13 అయింది అనుకోండి. 27 - x ఎంత అవుతుందండి? 27 - 13 అంటే 14 అవుతుంది. x 14 అని తీసుకున్నాం అనుకోండి. 27 - x ఎంత అవుతుంది? 27 - 14 = 13. దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్స్, మనకు కావాల్సిన నెంబర్స్ ఏమవుతాయంటే కనుక ఫస్ట్ ఒకటేమో 13 అవుతుంది, ఇంకోటి 14 అవుతుంది. ఇద్దరిని యాడ్ చేస్తే 27 వస్తుంది, ఇంటూ చేస్తే 182 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫోర్త్ ప్రాబ్లం మనం ఏమి ఇచ్చారనేది ఒకసారి చెప్తాను మీకు నేను. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ 2 consecutive positive integers sum of whose squares is 365. మనకి 2 consecutive positive integers ఉన్నాయంటండి. 2 consecutive positive integers ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తున్నారు? 365 వస్తుందంట. ఆ నెంబర్స్ ఏంటో కనుక్కోవాలి మనం ఇక్కడ. సో స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వాటి టోటల్ ఎంత వస్తున్నారు? 365 వస్తుందని ఇచ్చారు. సో చూద్దాం.
లెట్ టూ కాన్సిక్యూటివ్, ఇక్కడ ఈ ప్రాబ్లంలో టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ని x, x+1 అనుకున్నాను. ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 అవ్వాలి. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ అంటే x² + 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 × x × 1 = 365. రెండు x స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 2x స్క్వేర్, 2 × 1 అంటే అంత 2x అవుతుంది. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 365 ఇటు వస్తే -365 ప్లస్ 1 అంటే -364. టోటల్గా 2తో డివైడ్ చేస్తే ఇలా వచ్చింది. సో 1ని స్ప్లిట్ చేస్తే మనకి యాడ్ చేస్తే 1 రావాలి, ఇంటూ చేస్తే -182 రావాలి. అంటే 14 - 13 అని రాశాను. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీసాను, నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి -13 కామన్ తీస్తే x + 14 వచ్చినాయి. ఈ రెండింటిని కూడా కామన్ తీస్తే ఇక్కడ x, ఇక్కడ -13, x + 14 0 అయితే x -14 అవుతుంది. అదే x - 13 0 అయితే -13 అడిగితే +13 అవుతుంది. మనకు కావాల్సింది పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి x అనేది 13 తీసుకుంటాం. x + 1 ఎంత అవుతుందంటే కనుక 14 అవుతుంది. ఇక్కడ రాసుకోవాలి x + 1 = 14. సో రిక్వైర్డ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ 13, 14. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూద్దాం. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ is 7 cm less than its base if the hypotenuse is 13 cm. Find the other two sides అని అడిగారు. సో అంటే ఇక్కడ ఈ 5th ప్రాబ్లంలో డయాగ్రామ్ వేసుకుంటే కనుక మనం హైపోటెనస్ ఎంత ఇచ్చారు, 13 అని ఇచ్చేసారు. సో బేస్ ఎంతో తెలియదు, బేస్ x అనుకుంటాము. ఆల్టిట్యూడ్ ఎంత ఉంటుంది అంటే కనుక 7 తక్కువ ఉంటుంది అంటే బేస్ కన్నా, అంటే x - 7 అనుకుందాం. సో ఇక్కడ రాద్దాం హైపోటెనస్ AC = 13 అని రాసుకుందాం. బేస్ BC = x అనుకుందాం. ఆల్టిట్యూడ్ is nothing but height అనమాట. AB = 7 తక్కువ కాబట్టి x - 7 అనుకుందాం. హైపోటెనస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెనస్ అంటే AC² సైడ్స్ ఎవరో AB² ప్లస్ BC². 13² x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ x². ఇక్కడ 169, 13 జారు. ఇక్కడ A² ప్లస్ B² 7² అంటే 49, -2AB అంటే -14x ప్లస్ x². రెండు x స్క్వేర్లు ఉన్నాయి, -14x ప్లస్ 169 వెళ్తే -169 ప్లస్ 49 అనమాట. అంటే ఎంత అవుతుందండి -120 అవుతుంది. ఓవరాల్ గా 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తాను. x² - 7x - 60 = 0. -7 రెండు పార్ట్లు అవ్వాలి, యాడ్ చేస్తే -7 రావాలి, ఇంటూ చేస్తే -60 రావాలండి. ఇంటూ చేస్తే -60 రావాలి. సో -12 + 5 అని రాస్తాను. ఇంటూ చేస్తే -60 వస్తుంది. సో యాడ్ చేస్తే -7 వస్తుంది. అంటే x² - 12x + 5x - 60 = 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తే x - 12. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 5 కామన్ తీస్తే ఇక్కడ కూడా x - 12. x - 12 కామన్ తీసేస్తే ఇక్కడ x + 5 మిగులుతుంది. x - 12 = 0 అయితే x 12 అవుతుంది. పాజిటివ్ అవ్వాలి, ఎందుకంటే మెజర్మెంట్ కాబట్టి పాజిటివ్ అవ్వాలి. x ఇక్కడ -5 అవుతుంది, తీసుకోకూడదు, ఓన్లీ x 12గా తీసుకుంటాం. సో దేర్ ఫోర్స్ మనకు కావాల్సింది ఏంటంటే సైడ్స్ కావాలి కాబట్టి AB ఎంత అవుతుందంటే x - 7 అంటే 12 - 7 = 5 cm అయితే అవుతుంది. అలాగే BC బేస్ ఎంత అవుతుందంటే x = 12 cm అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలో 6th ప్రాబ్లం చూడండి. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ in a day. It was observed that on a particular day the cost of production of each article was 3 more than twice the number of articles produced on that day. If the total cost of production on that day is 90 rupees, find the number of articles produced and the cost of each article అని అడిగారు. సో ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయని తెలియదు కాబట్టి x అనుకుందాం. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ per a day, ఒక రోజుకి ప్రొడ్యూస్ అయిన ఆర్టికల్స్ x అనుకుందాం. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాస్ 3 more than twice the number of articles produced that day అన్నారు. సో కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్, ఒక ఆర్టికల్ కాస్ట్ ఎంత అవుతుందంటే ట్వైస్ చేసి 3 యాడ్ చేయాలి. సో 2x + 3 అవుతుంది అనమాట. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఇచ్చారు ఆ రోజున? టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 90 రూపీస్ అని ఇచ్చారు.
టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇచ్చారు కాబట్టి సో రోజుకి ప్రొడ్యూస్ అయ్యే ఆర్టికల్స్ ఇంటూ ఒక్కో ఆర్టికల్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 90 అంటే 2x² + 3x అనమాట. సో 3xతో ఇంటూ చేశాను ప్లస్ 90 వస్తే -90 ఈజ్ ఈక్వల్ టు 0. 3ని 2 పార్ట్లుగా చేయాలి, యాడ్ చేస్తే 3 రావాలి, ఇంటూ చేస్తే 2 × -90 అంటే -120 రావాలన్నమాట. సో -120 రావాలి అంటే మనం ఏం చేయాలో ఒకసారి చూడండి. సో ఇప్పుడు దీన్ని -180 రావాలి, -180 రావాలి ఇంటూ చేస్తేని యాడ్ చేస్తే కనుక మనకి 3 రావాలన్నమాట. యాడ్ చేస్తే 3 రావాలి. సో 15, 12 అలా మనం నచ్చినట్టుగా చేయొచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మనకి 180 రావాలి ఇంటూ చేస్తే యాడ్ చేస్తేనేమో 3 రావాలి. సో మనం ఏం చేద్దామంటే 15 - 12 అని తీసుకుందాం. 15 - 12 యాడ్ చేస్తే 3 వస్తుంది. 15 - 12 అంటే కనుక యాడ్ చేస్తే 3 వచ్చింది కరెక్టే. ప్లస్ ఇంటూ మైనస్ 12 15 జార్ ఎంత అవుతుందంటే కనుక 180 అవుతుంది. సో ఇప్పుడు దాని నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. సో ఒకసారి అది ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ 2x + 15x - 12x - 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తాను. సో 2x + 15 అవుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 6 కామన్ తీస్తాను. ఇక్కడ x, ఇక్కడ 6 కామన్ అయితే 2x అవుతుంది. మైనస్ కామన్ వెళ్ళిపోయింది కదా, ప్లస్ 15 6 × 90 కాబట్టి 15 అవుతుంది ఇక్కడ. సో రెండింటి నుంచి 2x + 15 కామన్ తీసేస్తే x - 6 ఉంటుంది. 2x + 15 0 అయితే 2x ఈజ్ ఈక్వల్ టు -15, x ఈక్వల్ టు -15/2. ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే అది పాజిటివ్ నెంబర్ అయ్యే ఉంటుంది కాబట్టి x - 6 0 అయితే x వాల్యూ 6 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్, సో ప్రొడ్యూస్ అయిన ఆర్టికల్స్ ఏమవుతాయంటే కనుక x ఈజ్ ఈక్వల్ టు 6 ఆర్టికల్స్ అనమాట. సో కాస్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్, ఒక ఆర్టికల్ కాస్ట్ ఎంత అవుతుందంటే కనుక 2x + 3 కాబట్టి 2 6 × 12 + 3 ఎంత అయిందంటే కనుక 15 రూపీస్ అవుతుంది. 6 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారు, ఒక ఆర్టికల్ కాస్ట్ 15 రూపీస్ అయితే 6 15 = 90 అవుతుంది. ఓకేనా. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ 10th క్లాస్కే కాకుండా ఫర్దర్ హైయర్ స్టడీస్లో కూడా యూజ్ అవుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.